ఏండోయ్! అందరూ ఎలాగున్నారండి? బాగున్నారండి? ఇవాళండి మా ఇంట్లో అండి పెసర కొబ్బరి బూరెలేత్తన్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూసుకోండి. ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నారంటే అందులో 2 టీ స్పూన్లు బియ్యమేసి నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్నాక అదే గ్లాస్‌తో పంచదార, అదే గ్లాస్‌తోనండి కొబ్బరి తురుము తీసుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగానే మనం మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్. అది మెత్తగా అయ్యాక పంచదార, 2 యాలక్కాయలేసి పడతాయండి. ఇంగో ఇలా వత్తదండి. ఇలా వచ్చిన దాన్ని ప్యాన్‌లో ఏసుకోవాలండి. ప్యాన్ వేడెక్కిపోయాకండి ప్యాన్‌లో ఏసుకోనండి. తర్వాత మనం తురుము పెట్టుకున్న కొబ్బరి తురుము ఉంటది కదండీ! ఆ తురుము తెచ్చండి ఇందులో వేసేయాలండి. ఏసేసి తిప్పుతా ఉండాలండి. పెసరపప్పు ఎప్పుడు హైలో ఎట్టకూడదండి. మాడిపోద్ది తొందరగా. మూకుడుకి కూడా తొందరగా అడుగంటేద్దండి. అందుకే సిమ్‌లో ఎట్టుకోవాలండి. తర్వాత అండి 2 టీ స్పూన్లు నెయ్యి ఉంటే నెయ్యేసుకోండి. నెయ్యేసారనుకోండి అది అడుగంటకుండా ఉంటదనమాట. అందుకని చెప్పి నాన్ స్టిక్‌లో పెట్టామండి మేము. సో, నెయ్యేసేసండి తిప్పుతా ఉండాలండి దగ్గరికి. ఒక ఉండొచ్చేలాగా తిప్పుకుంటా ఉండాలండి. ఆ పచ్చితనం స్మెల్ మొత్తం పోవాలండి. మూకుడికి ఎజ్జులు గట్ట అంటుకుపోయి ఉంటది కదండీ! అది మొత్తం ఊర్చేయండి. ఊర్చేసి తిప్పుతా ఉండండి. తిప్పడం మర్చిపోయారనుకోండి మాడిపోద్ది అనవసరంగా. తిప్పిన తర్వాత అది ఒక ఉండలా ఫామ్ అయిపోద్దండి. అది గట్టిగా మనం కొబ్బరి ఉండలు గట్ట చేసుకుంటాం చూడండి కొబ్బరి నూజులు అలా అలా రావాలండి. అలా వచ్చాకండి నెయ్యేసుకున్నామండి మేము. నెయ్యేసుకొని చల్లారబెట్టుకున్న దాన్ని ఇలా ఉండలు చుట్టుకోవాలండి. చూపిస్తున్న విధంగా ఉండలు చుట్టుకోండి. ఉండలు చుట్టుకున్నాక పొయ్యి మీద ఇంకో మూకుడెట్టండి అందులోకి నూనె వేసుకున్నామండి. నూనె వేసుకొని అప్పడాలు చేయడం స్టార్ట్ చేసామండి. అప్పడాలు ఇలా చూపిస్తున్న విధంగా అప్పడాలు చేసుకోండి. అంతలోకి నూనె వేడిగా మరిగిపోయి ఉంటది కదండీ! అందులో అట్టుకెళ్ళి ఈ అప్పడాలను ఏసేయండి. పూరి పొంగినట్టు పొంగిపోవాలండోయ్! పొంగిన తర్వాత అండి 2 వైపులా సిమ్‌లో ఎట్టుకోవాలండి. నూనె వేడిగా ఉంది కదా అని హైలో ఎట్టేసామనుకోండి లోపల ఉడకదు. పైనేమో రంగొచ్చేద్ది పెసరపప్పు కదండీ! రంగొచ్చేద్ది మాడిపోతాయి. అందుకని సిమ్‌లో ఎట్టుకోవాలండి. సిమ్‌లో ఎట్టుకొని అలా ఎరు రెడ్ కలర్ వచ్చేంత వరకు ఏపుకోండి. మీకు ఇంగోండి ఇలా పొంగాలన్నమాట ఈ అప్పడాలు. ఫస్ట్ వేసినవి బాగా పొంగలేదండి. ఇది సెకండ్ వాయి అండి. అందుకని చూసారా ఎలా పొంగినాయో? ఇలా పొంగిన దాన్ని 2 వైపులా కాల్చుకోనండి ప్లేట్లోకి తీసుకొని చల్లారిపోయాక తినండి. అంతేనండి అయిపోయినాయి.